హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సి టెట్కు సంబంధించిన ప్రీవియస్ సైకాలజీ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. వికాసం పరిణాత్మక గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని పేర్కొన్నవారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 హార్లాక్. నెక్స్ట్ క్వశ్చన్. రాజుకి తల్లిదండ్రుల ద్వారా గాత్రం లభించింది. శిక్షణ ద్వారా గాయకుడిగా ఎదగడంలో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం పరస్పర చర్యల ఫలితం. నెక్స్ట్ క్వశ్చన్. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. అనుభవాల ద్వారా జ్ఞానం నిర్మించబడుతుంది అని పేర్కొన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 1 పియాజే. బహుమతులు పొందాలి అనే లక్ష్యంతో ప్రవర్తించే కోల్బర్గ్ నైతిక వికాస దశ. ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ దశ. శాబ్దిక పరీక్షకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 1 ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. వ్యవస్థీకరణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలు జరిగే సృజనాత్మక ప్రక్రియ దశ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 గుప్త దశ. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షలో ఉప పరీక్ష కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 స్మృతి సామర్థ్యం. రోషాక్ సిర మరకల పరీక్షలో మరకల ఆకారం. ఆన్సర్ ఆప్షన్ 1 సౌష్ఠవం. అత్తగారింట్లో విధి లేకపోయినా మాంసాహారం అలవాటు చేసుకునే శాకాహారి కోడలు. ఇది ఈ రక్షక తంత్రానికి చెందును. ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్లీకరణం. అభ్యసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వత మార్పు అని పేర్కొన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 4 డిసికో అండ్ క్రాఫర్డ్. కుడివైపు కూర్చొని కారు నడపడం నేర్చిన వ్యక్తి ఎడమ చేతి వైపు కూర్చొని కారును నడపడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 3
ప్రతికూల బదలాయింపు. ఒక విద్యార్థి మొదట ఫ్రెంచ్ నేర్చుకొని తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. పరీక్షలో ఫ్రెంచ్ పదాలు గుర్తు తెచ్చుకోవడాన్ని ప్రయత్నిస్తుంటే ఫ్రెంచ్ పదాలు గుర్తుకు రాకుండా ఇంగ్లీష్ పదాలు గుర్తుకొస్తున్నాయి. దీనికి కారణం ఆన్సర్ ఆప్షన్ 4 తిరోగమన అవరోధం. స్మృతి క్రియలో రెండవ సోపానం. ఆన్సర్ ఆప్షన్ 1 ధారణ. కృత్యాలు ప్రయోగాలు చేయడం ద్వారా అభ్యసన అంశాలను నేర్చుకోవడం. ఆన్సర్ ఆప్షన్ 4 క్రియాత్మక స్మృతి. ఆకృతి వెనుక గల దృశ్యం. ఆన్సర్ ఆప్షన్ 1 క్షేత్రం. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత. ఆన్సర్ ఆప్షన్ 1 పావ్లోవ్. ఒక విద్యార్థి పుస్తకంలోని కథను తనకు తానుగా తన సంతృప్తి కోసం చదవడం. ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ. ఒకసారి నిబంధన ఏర్పాటు చేయడంలో ఉపయోగించిన నిబంధిత ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించడం. ఆన్సర్ ఆప్షన్ 4 ఉన్నత క్రమ నిబంధనం. ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 1 బ్రూనర్. 5E అభ్యసన నమూనా ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా ఏ మేరకు విద్యార్థులు భావనలు అర్థం చేసుకొని జ్ఞానాన్ని నిర్మించుకున్నారో తెలుసుకోవడం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 మూల్యాంకనం. ZPD అనగా ఆన్సర్ ఆప్షన్ 3 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత. ఆన్సర్ ఆప్షన్ 4 బ్రూనర్. నల్లబల్ల పథకాన్ని ప్రారంభించిన జాతీయ విద్యా విధానం.
ఆన్సర్ ఆప్షన్ 2 NPE 1986. డిస్ఫేసియా అనేది దీనికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 భాషా నైపుణ్యం. RTE 2009 ప్రకారం బాలలు అనగా 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు గల బాలబాలికలు అని తెలియజేసే సెక్షన్. ఆన్సర్ ఆప్షన్ 4 సెక్షన్ 02. NCF 2022ను రూపొందించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 NCERT. క్రింది వానిలో కంప్యూటర్ వైరస్ కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 కోరల్ డ్రా. డ్రీమ్ వీవర్ అనేది ఈ క్రింది సాఫ్ట్వేర్కి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 వెబ్ డిజైనింగ్. కింది వానిలో NEP 2020 ద్వారా ఏర్పరచిన పరక్ కార్యక్రమ ఉద్దేశం కానిది. ఆన్సర్ ఆప్షన్ 1 మౌలిక సదుపాయాల కల్పన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.